గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మనం ఇప్పుడు క్యారెట్ దోశ ఎలా చేసుకుందామో చూద్దాము. సో మామూలుగా మన దోశ పిండిలో క్యారెట్ తురుము వేసుకోవాలి. సో పిండిని బట్టి మనకి 2 లేదా 3 క్యారెట్స్ అలా వేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం దోశలా వేసుకోవాలి. సో ఇలా వేసుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. సో దీన్ని వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళు నైట్ టైంలో తీసుకోవచ్చు. వెయిట్ లాస్ వాళ్ళు ఆఫ్టర్నూన్ రైస్కి బదులు ఇలాంటి దోశలు కూడా తీసుకోవచ్చు. ఇలాంటివి 2 లేదా 3 అలా తీసుకోవచ్చు. 2 తీసుకుంటే సరిపోతుంది. సో వారి వెయిట్ని బట్టి. సో మీకు క్యారెట్ దోశ రెడీ. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.